వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇప్పుడైతే నేను కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే నాకు డైరీ అలవాట్లేదు. సో నేను ఒక నా దగ్గర ఒక బోర్డ్ అయితే ఉంది. ఆ బోర్డ్ అనేది నేను ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తున్నాను. సో నేను డైలీ ప్రిపేర్ అయ్యేది మొత్తం క్లియర్గా దాని మీద రాసుకుంటాను. ఇన్ కేస్ ఫస్ట్ టైం నేను దాని మీద ఒకటి రాశాను అంటే కంపల్సరీగా ఆ టాస్క్ అనేది క్లియర్ చేస్తేనే పడుకుంటాను. సెకండరీ థింగ్, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అడుగుతున్నాను. నేను ఫస్ట్ యూస్ చేసేది ఏంటి, నేను శ్రీధర్ సీసీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతాను, ఇంకేది చదవను. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు, అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకముందు నుంచి నేను శ్రీధర్సి ఫాలో అయ్యేదాన్ని. సో నేను ఎలా చదువుతాను అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో నైట్ 9 PM కరెంట్ అఫైర్స్ ఫనీ సార్ చెప్తారు. ఆ కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీగా వింటాను. లైవ్లో వినలేకపోయినా ఆల్రెడీ రికార్డ్ చేసింది అక్కడ పెడతారు కాబట్టి నేను 10 అయినా 11 అయినా 12 అయినా ఆ డేలో కంపల్సరీగా వింటాను. ఆఫ్టర్ దట్ అవి చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది పెడతారు. సో మనకి ఒక చిన్న మాక్ లాగా కూడా పెడతారు. కరెంట్ అఫైర్స్ శ్రీధర్ సిసి అని ఉంటుంది. సో అందులో ఏంటంటే మనకి క్వశ్చన్స్ అండ్ మనం ఆన్సర్స్ పిక్ చేసుకొని చేయొచ్చు. అదొక మాక్ ఎగ్జామ్లా ఉంటుంది. అది యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్, దీన్ని రివైజ్ ఎలా చేయాలి అంటే మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అని ఆ వీక్ మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఆ సండేను చెప్తారు. ఇన్ కేస్ ఆ క్లాస్కి కనుక మనం వెళ్ళకపోతే ఆ వీక్ మొత్తం జరిగింది ఒక పీడిఎఫ్ వన్ వీక్ పీడిఎఫ్ అనేది ఇస్తారు. ఆ పీడిఎఫ్ అనేది రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. మంత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్లో లాస్ట్ మంత్కి జరిగిన మంత్లీ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేస్తారు. అది కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తారు. అది డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో, లేదనుకో జిరాక్స్ అయినా తీర్చుకోవచ్చు. హ్యాపీగా ఇలా రివైజ్ చేస్తూ ఉంటే కరెంట్ అఫైర్స్ అనేది మనం మర్చిపోము. చదివేది ఒక 2 months 3 months 4 months మన కెపాసిటీని బట్టి ఎన్ని మంత్స్ చదివినా కానీ ఇలా చదివితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మాక్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. మామూలుగా శ్రీధర్స్లో ఉండే వాళ్ళకైతే శ్రీధర్ సీసీ వెబ్సైట్లో డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మాక్ ఎగ్జామ్స్ పెడతారు. ఇన్ కేస్ బయట వాళ్ళకి ఎలా అంటే మిగతా నేను కొన్ని చెప్పకూడదు. సో బయట అయితే చాలా మంత్లీ కరెంట్ అఫైర్స్కి మాక్ ఎగ్జామ్స్ అయితే చాలా ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. నేనైతే కరెంట్ అఫైర్స్ ఇలాగే ప్రిపేర్ అవుతాను. శ్రీధర్ సీసీ మాత్రమే ఫాలో అవుతాను. ద బెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసింది పొరపాటును కూడా మర్చిపోము. అలాగే మనం చూసి వింటున్నాం కాబట్టి యూట్యూబ్లో, అది ఫస్ట్ థింగ్. సెకండరీ థింగ్ వచ్చేసరికి మనం టెలిగ్రామ్ ఛానల్లో మాక్ ఎగ్జామ్ రాస్తాము. థర్డ్ థింగ్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి మంత్లీ మ్యాగజైన్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫిఫ్త్ టైం అనేది రివైజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద ఎనఫ్. ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఇన్ని టైమ్స్ నేను చదివితే మర్చిపోవటం అనేది కంపల్సరీగా ఉండదు. అదే ఓకేనా. దిస్ ఈస్ ద థింగ్ అండి. ఓకే, మీరు ఎవరైనా శ్రీధర్ సీసీ వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం సో కరెంట్ అఫైర్సే కదా ఎంతో చదవాలి, మిగతా వాటిలో స్కోర్ చేసుకోవచ్చు కదా అంటే అస్సలు అలా అనేది జరగదు. లాస్ట్ టైం ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఎగ్జామ్స్ ఒకసారి కట్ ఆఫ్స్ చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే మనకి తెలియని క్వశ్చన్స్ కూడా రావచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది ఏ సైట్లో అయినా సేమ్ ఉంటాయి. వాళ్ళేం కొత్తగా ఏం సృష్టించారు వేరే వాళ్ళేమి. ప్రతి సైట్లోనూ ఒకేలా ఉంటాయి. అన్నీ కూడా హిందూ కానీ పిఐబి నుంచి కానీ తీసుకుంటారు. కానీ మోస్ట్ థింగ్ ఏంటంటే మనము కొంచెం లేజినెస్ని వదిలిపెట్టి మనం కూర్చొని చదవాలి. ఎందుకంటే మనం చదివితే ఈజీగా, మనం ఏ పేపరు పెన్ను పెట్టకుండా చేసేది మనం చదువుతున్నాం. దానివల్ల మనకు మార్క్స్ అనేది గెయిన్ అయింది అనుకో, మనకి ఓవరాల్ స్కోర్ కూడా పెరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో డెఫినెట్లీ మీరు ఫాలో అవ్వండి. మంచి మార్క్స్ వస్తేనే మనకి మంచి స్కోర్ వస్తుంది. మంచి స్కోర్ వస్తేనే మనకి జాబ్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.